స్థలానికి సంబంధించి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో ఎంత పరిమాణంలో గది నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రం ప్రకారం పాటించాలి. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చెయ్యాలి. గదికి సంబంధించి అయినా సరే, వంటగదికి సంబంధించి అయినా సరే, హాలుకి సంబంధించి అయినా సరే, దేనికి సంబంధించి అయినా సరే, మన ఇంటిలో వాస్తుదోషం ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ప్రయోజనం నిష్ప్రయోజనం. ఇది తథ్యం. అందుకనే దోషాన్ని మనం తీసేసుకోవాలి. దోషపూరితమైనటువంటి గృహంలో మనం ఉండరాదు. దోషము గనక ఉంటే ఆ దోషాన్ని గనక మనం తీసివేస్తే దాని యొక్క ఉపద్రవం అనేది కుటుంబం పైన, కుటుంబ సభ్యుల పైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా పడదు. అందుకని వాస్తుశాస్త్రానికి సంబంధించి ఆగ్నేయ దోషం ఉండటం వలన భార్యాభర్తలకు ఖచ్చితంగా గొడవలు అవుతాయి, సమస్యలు వస్తాయి. సో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఉపద్రవాలు వస్తాయి. భర్తకి రెండవ భార్య ఉండేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేసుకోవలసినదిగా మా మనవి.